హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్నటిదాకా వింటర్ చలికి వణికిపోయాం. చలికి ఏం చేయాలా, ఎలా తగ్గించుకోవాలా అని ఆలోచించాం. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. సమ్మర్లో మన బాడీకి హీట్ ఎక్కువైపోతుంది. ఆ హీట్ని తగ్గించుకోవడానికి ఈరోజు నేను మీకు ఒక డ్రింక్ చూపిస్తాను. ఎలాంటి హీట్ అయినా సరే తగ్గిపోతుంది ఈ డ్రింక్ వల్ల. ఈ డ్రింక్ కావాల్సినవి మెయిన్ 2 ఇంగ్రీడియంట్స్. అవేంటో నేను మీకు చూపిస్తాను. ఈ డ్రింక్లో మనం వాడే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. ఇదేంటో తెలుసా మీకు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే దీన్ని గోందు కటోరా అంటాం. అలాగే ఈ సబ్జా గింజలు కూడా కావాలి. ఇవి సబ్జా గింజలు అండి, చియా సీడ్స్ కాదు. చియా సీడ్స్ అయితే కొంచెం లైట్ కలర్లో, కొన్ని వైట్గా ఉంటాయి, కొన్ని బ్లాక్గా ఉంటాయి. ఇవి సబ్జా సీడ్స్. చూడండి, అంత బ్లాక్గానే ఉంటాయి. ఈ గోందు కటోరా అయితే 12 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. అది నానబెట్టుకుని ఒక డబ్బాలో పెట్టుకుని ఒక 15 డేస్ వరకు ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎలాంటి స్మెల్ రాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డ్రింక్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇది రెడీగా ఉంటే. దీని తర్వాత ఈ సబ్జా గింజలు కూడా నానబెట్టుకుందాం. ఈ సబ్జా గింజలు అయితే 1 అవర్ నానబెడితే సరిపోతుంది. సో ఇప్పుడు డ్రింక్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందు రోజు రాత్రి మనం వీటిని ఒక గ్లాస్‌లో వేసుకొని నీళ్లు పోసి నానబెట్టుకుందాం. మార్నింగ్ లేచాక చూసుకుంటే వాటర్ ఫుల్ అయిపోయి ఉంటాయి. వాటర్ ఫుల్ అయితే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. నేను వేసిన ఈ క్వాంటిటీ ఈ గ్లాస్ నిండా వస్తుంది. అంటే మనం మంచినీళ్ళు తాగే ఒక గ్లాస్ అన్నమాట. ఇప్పుడు 2 స్పూన్స్ సబ్జా సీడ్స్ కూడా నానబెట్టుకుందాం. ఇవి ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ సబ్జా సీడ్స్‌లో వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక సైడ్ పెట్టేసుకుందాము. 1 అవర్ తర్వాత చూస్తే సబ్జా సీడ్స్ చూడండి ఎలా నానిపోయాయో. గోందు కూడా రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం ఒక గ్లాస్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న 2 స్పూన్స్ గోందు. మనకి ఈ గోందు అనేది ఆయుర్వేదం షాపుల్లో గానీ, సూపర్ మార్కెట్‌లో గానీ ఈజీగా దొరికేస్తుంది ఎక్కడైనా సరే. 2 స్పూన్స్ సబ్జా సీడ్స్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో సుగంధ గూడా వేసుకుందాం. సుగంధ అంటే చాలా చోట్ల నన్నారు అంటారు. నన్నార్ అంటే సుగంధ అన్నమాట. ఇది ఫ్రూట్ జ్యూస్ షాపులోనూ దొరుకుతుంది. ఆయుర్వేదం షాపుల్లో గూడా దొరుకుతుంది. ఇప్పుడు మనం ఇందులో సోడా యాడ్ చేసుకుందాం. సోడా యాడ్ చేయడం వల్ల టేస్ట్ బావుంటుంది. లేదు జలుబు చేస్తది అనుకుంటే నార్మల్ వాటర్ గూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇందులో ఉండే కటోర గోందు మన బాడీలో ఉన్న హీట్‌ని తీసేసి మన బాడీని చల్లబరుస్తుంది. ఇది ఒక్క సమ్మర్‌లోనే కాదు, ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. వింటర్‌లో అయితే మామూలు వాటర్ పోసుకోవచ్చు. సమ్మర్‌లో అయితే ఇలా సోడా యూజ్ చేస్తే టేస్ట్ బావుంటుంది. ఇది మీలో ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళుంటే ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.